ఆంధ్రప్రదేశ్లో భారీగా ఐఏఎస్లను బదిలీ చేశారు. నిన్న సీఎస్, డీజీపీ, సీఎం అధికారులతో సీఎం సుదీర్ఘ చర్చలు జరిపారు. ఈ క్రమంలో పలువురు ఐఏఎస్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే టీటీడీ ఈవోగా మరోసారి అనిల్ కుమార్ సింఘాల్కు బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం టీటీడీ ఈవోగా ఉన్న శ్యామలరావును జీఏడీ ముఖ్య కార్యదర్శిగా నియమించారు. ఏపీలో భారీగా ఐఏఎస్లను బదిలీ చేస్తారు. నిన్న సీఎస్, డీజీపీ, సీఎం అధికారులతో సీఎం సుదీర్ఘ చర్చలు జరిపారు. ఈ క్రమంలో పలువురు ఐఏఎస్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేస్తారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ లైవ్లో జాయిన్ అవుతున్నారు. రాజ్ కుమార్, ఇంకెవరెవరిని ఎక్కడికి బదిలీ చేస్తారు? ముఖ్యంగా కనుక చూసుకుంటే దాదాపుగా 11 మంది ఐఏఎస్లను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబుతో సిఎస్ విజయానంద్తో పాటు రాష్ట్ర డీజీపీ మరియు ముఖ్యంగా ఉన్నటువంటి కార్యదర్శులు అందరూ కూడా కొంతమంది భేటీ అవ్వడం జరిగింది. ఈ భేటీకి సంబంధించి కూడా 11 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేసినట్లు తెలుస్తుంది. ముఖ్యంగా ఇందులో చూసుకుంటే మరోసారి టీటీడీకి సంబంధించినటువంటి ఈవోగా అనిల్ కుమార్ సింఘాల్ను నియమించినటువంటి పరిస్థితి కనపడుతుంది. మరొకవైపు జీఏడీకి సంబంధించి అంటే ప్రస్తుతం టీటీడీ ఈవోగా ఉన్నటువంటి శ్యామలరావును జీఏడీకి సంబంధించినటువంటి సెక్రటరీగా శ్యామలరావును బదిలీ చేస్తే మరొకవైపు ఆర్ఎండ్బి సెక్రటరీగా కృష్ణబాబును, ఎక్సైజ్ శాఖకి సంబంధించినటువంటి ఎక్సైజ్ మరియు మైనింగ్ శాఖకి సంబంధించినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీగా ముఖేష్ కుమార్ మీనాను, ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్గా ప్రవీణ్ కుమార్ను, హెల్త్ సెక్రటరీగా సౌరభ్ గౌర్ను నియమించినటువంటి పరిస్థితి ఉంది. ఇంకా మరికొందరును ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు నియమించినటువంటి పరిస్థితి ఉంది. హరిజవహర్లను దాదాపుగా రెవెన్యూ మరియు ఎండోర్మెంట్ శాఖకి సంబంధించినటువంటి కార్యదర్శిగా నియమించినటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే శ్రీధర్ను కమిషనర్ మరియు మైనారిటీ శాఖకి సంబంధించినటువంటి శాఖకి సంబంధించిన దానిలో ఆయన కూడా బదిలీ చేయడం జరిగింది. అటు ఫుల్ అడిషనల్ ఛార్జ్ ఇవ్వడం. ఇటు ప్రవీణ్ కుమార్ను ఏదైతే ఇటు ఇండస్ట్రీస్ మరియు కామర్స్కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఉన్నటువంటి ఆయా ప్రవీణ్ కుమార్ను, అదేవిధంగా రెసిడెంట్ కమిషనర్ ఫుల్ అడిషనల్ ఛార్జీకి సంబంధించి కూడా తీసుకోవడం, అటు దాదాపుగా అందరినీ కూడా తీసుకోవడం జరిగినటువంటి పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా కనుక చూసుకుంటే ఏదైతే ఇటు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఈ నిర్ణయాలకు అనుగుణంగా ఇటు ఐఏఎస్కి సంబంధించినటువంటి అధికారులందరూ కూడా ఇప్పటికే బదిలీ అవుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మరి ముఖ్యంగా కనుక చూసుకుంటే ఉన్నటువంటి శాఖలకి సంబంధించినటువంటి అధికారులందరూ అంటే 11 మంది అధికారులు ఎవరైతే ఉన్నారో ఈ ఐఏఎస్ అధికారులందరికీ కూడా పలు కీలకమైనటువంటి శాఖలు ఇస్తూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయానికి అనుగుణంగా ఎవరైతే ఇటు బాధ్యతలు తీసుకోబోతున్నారో ఈ బాధ్యతలు తీసుకున్నటువంటి వారందరూ కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది. మరొక దీనికి సంబంధించినటువంటి వ్యవహారంలో పూర్తి స్థాయిలో కూడా ఇటు ఏదైతే ఇటు ఐఏఎస్లు అందరూ కూడా ఎప్పుడైతే ఇటు వచ్చిందో మరి వెంటనే బాధ్యతలు తీసుకోవాలనే ఒక ఆదేశం కూడా ఉన్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించినటువంటి వ్యవహారం అంతా కూడా నడవాల్సినటువంటి పరిస్థితి అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. సతీష్. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.